పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా 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 అమరుల అమ్మల కడుపు కోత చాటి చెప్పినావు ఈ లోకమంతా 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 రాతి బొమ్మలున్న దేవుళ్ళనే రాతి బొమ్మలున్న దేవుళ్ళనే ప్రశ్నించినావు గాయకుల నేత పుట్టింది పెరిగింది అమరచింత వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా ఉద్యమాల ఊట చెలెమలోన ఊరినాది త్యాగాల పాట ఊరినాది త్యాగాల పాట ఉద్యమాల ఊట సెలిమెలోన ఊరినాది త్యాగాల పాట ఉద్యమాల ఊట సెలిమెలోన ఊరినాది త్యాగాల పాట సంగమై సాయన్న గొంతులోన రాగమై పోరు చేసేనంట సంగమై సాయన్న గొంతులోన రాగమై ఆవిటి చేసేనంట నిదురమత్తునున్న లోకానికే నిద్రమత్తులున్న జాతికే చైతన్య గీతమైన వంట చైతన్య గీతమైన వంట నిద్రమత్తులున్న జాతికి చైతన్య గీతమైన వంట నిద్రమత్తులున్న జాతికే చైతన్య గీతమైన వంట పాలమూరు ప్రజల గొంతుకై పాలమూరు ప్రజల గొంతుకై విశ్వవేదికల్లో నిలిచినావంట పుట్టింది పెరిగింది అమరచింత వచ్చినావు లోకమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా వెంకటరాములు కన్న బిడ్డవే నీవంట మనమ్మ వెంకటరాములు కన్న బిడ్డవే నీవంట ప్రేమ బంధమై రజనమ్మ నీ తోడు అడిగేసినాదంట ప్రేమ బంధమై రజనమ్మ నీ తోడు అడిగేసినాదంట గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసునది అడుగుతున్నారు గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసునది అన్నారు గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసునది అడుగుతున్నారు గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసునది అడుగుతున్నారు గుమ్మంలో నీ వాళ్ళు నీ కోసం గుమ్మంలో నీ వాళ్ళు నీ కోసం ఎదురెదురుగా చూస్తున్నారు పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా అమరుల అమ్మల కడుపు కోత చాటి చెప్పినావు ఈ లోకమంతా అమరుల అమ్మల కడుపు కోత చాటి చెప్పినావు ఈ లోకమంతా రాతి బొమ్మలున్న దేవుళ్ళనే ప్రశ్నించినావు గాయకుల నేత పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత
చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా అమరుల అమ్మల కడుపు కోత చాటి చెప్పినావు ఈ లోకమంతా 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 రాతి బొమ్మలున్న దేవుళ్ళనే రాతి బొమ్మలున్న దేవుళ్ళనే ప్రశ్నించినావు గాయకుల నేత పుట్టింది పెరిగింది అమరచింత వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా ఉద్యమాల ఊట చెలమలోన ఊరినాది త్యాగాల పాట ఊరినాది త్యాగాల పాట ఉద్యమాల ఊట సెలిమెలోన ఊరినాది త్యాగాల పాట ఉద్యమాల ఊట సెలిమెలోన ఊరినాది త్యాగాల పాట సంగమై సాయన్న గొంతులోన రాగమై కోరు చేసేనంట సంగమై సాయన్న గొంతులోన రాగమై సాగించి చేసేనంట నిదురమత్తునున్న లోకానికే నిద్రమత్తులున్న జాతికే చైతన్య గీతమైన వంట చైతన్య గీతమైన వంట నిద్రమత్తులున్న జాతికి చైతన్య గీతమైన వంట నిద్రమత్తులున్న జాతికే చైతన్య గీతమైన వంట పాలమూరు ప్రజల గొంతుకై పాలమూరు ప్రజల గొంతుకై విశ్వవేదికల్లో నిలిచినావంట పుట్టింది పెరిగింది అమరచింత వచ్చినావు లోకమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా వెంకటరాములు కన్న బిడ్డవే నీవంట మనమ్మ వెంకటరాములు కన్న బిడ్డవే నీవంట ప్రేమ బంధమై రజనమ్మ నీ తోడు అడిగేసినాదంట ప్రేమ బంధమై రజనమ్మ నీ తోడు అడిగేసినాదంట గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసు నది అడుగుతున్నారు గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసు నది అన్నారు గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసు నది అడుగుతున్నారు గారాల నీ కన్న బిడ్డలు చెర్రీసు నది అడుగుతున్నారు గుమ్మంలో నీ వాళ్ళు నీ కోసం గుమ్మంలో నీ వాళ్ళు నీ కోసం ఎదురెదురుగా చూస్తున్నారు పుట్టింది పెరిగింది అమరచింత వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా అమరుల అమ్మల కడుపు కోత చాటి చెప్పినావు ఈ లోకమంతా అమరుల అమ్మల కడుపు కోత చాటి చెప్పినావు ఈ లోకమంతా రాతి బొమ్మలున్న దేవుళ్ళనే ప్రశ్నించినావు గాయకుల నేత పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా పుట్టింది పెరిగింది అమరచింత చుట్టి వచ్చినావు తెలంగాణమంతా అన్నకు ఒకసారి గట్టిగా చెప్పట్లే ఎంత బాగా రాసుకున్నాడు. ఆవిరాయే కార్తులన్నీ కరుగుతుంటే దేవదారి తుమ్మ తీయలో
వరుస కరువుతోని రైతు వలసెల్లుతున్నాడో దేవదారి తుమ్మ తీయలా దేవదారి తుమ్మ తీయలో దేవదారి తుమ్మ తీయలో వరుస కరువుతోని రైతు వలసెల్లుతున్నాడే దేవదారి తుమ్మ తీయలా. ఈ పాట గాని మన పాలమూరులోన పాడి పంటలు పండే మంచి రోజులు ఎన్నాడొస్తాయో ఈ పాడు బతుకులు మారేదెన్నాడో. ఆ పాట గాని అరే గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్న మాడి సక్కంగా దడవాదు వంకాయ తోటేమో ఒట్టిపోయిందిరా మిరప నాటుకుంటే ముడిపోయినాదిరా నాసు పచ్చని బాబులు తెలంగాణ నా పరాళ్ళు దేలేరా సేతాన మేడుందిరా పాలమూరు చేలల్లి వీడాయరా. ఇట్లా లెక్కలేనని పాటలు మిట్టపల్లి సురేందర్ రాసిన పాటలు అయితే ఎంత ఉన్నతమైనదిరా తాటి చెట్టు జన్మ దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఇటువంటి కొన్ని వందలు వేల పాటలు పాడాలంటే కరీంనగర్లో వరంగల్లో నల్గొండలో పాడేది ఒకప్పుడు క్యాసెట్లల్లా. కానీ పాలమూరులో సాయి చందన్న పుట్టిన తర్వాత ప్రతి ఆల్బమ్ మీద గర్జనన్న పేరుంటే సాయి చందన్న పేరు కంపల్సరీ ఉండేది. అది ఆ శక ప్రారంభించింది జంగిరెడ్డన్న సాయి చందన్న లాంటి వ్యక్తులు మాత్రమే ఈ పాలమూరు జిల్లా నుంచి ఉండేది. గోరెటెంకన్న లాంటి ముందు తరం గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ మన ముందు మన కళ్ళెదురుగా పెరిగి ప్రతి ఆల్బమ్ మీద అప్పట్లో కంపల్సరీ సాయి చందన్న పేరుండేది. ఒక్కటి కాదు రెండు కాదు వందలాది పాటలలో సాయి చందన్న పేరుండేది. సో అటువంటి సాయి చందన్న వ్యక్తి మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. ఇక్కడ పాటలు పాడాలంటే రజనమ్మ వదిన మంచి కొన్ని లక్షలు ఇచ్చి గొప్పగా పాడే ప్రొఫెషనల్స్ తీసుకొచ్చి పాడించొచ్చు. కానీ సాయి చంద్ పోయిన తర్వాత సాయి చంద్తో పాటే నడిచిన బిడ్డలు సాయి చంద్ తోటే 10 ఏళ్ళు వాళ్ళు అడుగులో అడుగైరు రాగంలో రాగమైరు గొంతులో గొంతుకయ్యి సాయి చంద్కు వంత పాడినోళ్ళు కాబట్టి మీరే ప్రోగ్రాం నడపాలని చెప్పి తీసుకొచ్చి ఈ టీంనంతా ముందు పెట్టి నడిపిస్తున్నారు. సాయి చందన్న లేకపోతే సాయి చందన్న వారసత్వాన్ని మోసుకెళ్లే వ్యక్తులుగా ఇక్కడ ఉన్న టీం అంతా ఉన్నది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అమరచింత నుంచి సాయి చందన్న బయలుదేరిందంటే సాయి చందన్నతో పాటు సౌండ్ కూడా బయలుదేరేది ఇక్కడ నుండి. అది మా డీజే శేఖర్ అన్న ఎక్కడున్నాడు. శేఖర్ అన్న సాయి చందన్న ఎక్కడుండంటే కరీంనగర్ పో ఆదిలాబాద్ పో తెలంగాణ ఉద్యమంలో ఈ నుంచి ఆటో వేసుకొని సౌండ్ పెట్టుకొని ఇద్దరు పిల్లగాళ్ళని పెట్టుకొని పోయేది. ఆ త్యాగం ఇప్పుడు సౌండ్ మాకు పెట్టాల్సి వస్తుంది కానీ సాయి చందన్న లేడని చెప్పి నిత్యం బాధపడతా ఉంటాడు. నిజం కదా. సాయి చందన్న గొంతును వినిపించినటువంటి మైకి రోజు అడుగుతుంది మా సాయి ఏడి మీరొచ్చిర్రే తమ్ముళ్ళని కోసం రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు అని చెప్పి సాయనతో పాటు చాలా ఏళ్లుగా తిరిగినటువంటి తమ్ముడు సీను ఆ పాటతో ముందుకు వస్తున్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతిద్దాం. జోహార్ సాయి చందన్న జోహార్ 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 సాయి చందన్న జోహార్ జోహార్. రాగాల పూదోటల్లో రాలింది ఒక రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు అందాల జాబిలిసిగలో అందాల జాబిలిసిగలో అందాల జాబిలిసిగలో అందాల జాబిలిసిగలో అమరిండు సాయన్న రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు దయచేసి హరీష్ అన్న రావడానికి ఇంకా గంటన్నర సమయం ఉందన్న.
బయటికి ఎవరెళ్ళదు పొద్దున్నే విజయవంతి నవ్వులతో స్వాగతమంటూ పొద్దున్నే వికరించి నవ్వులతో స్వాగతమంటూ పొద్దున్నే విజయవంతి నవ్వులతో స్వాగతమంటూ పొద్దున్నే వికరించి నవ్వులతో స్వాగతమంటూ ఉన్న మూడు నాళ్ళైనా ఉన్న మూడు నాళ్ళైనా ఉన్న మూడు నాళ్ళైనా ఉన్న మూడు నాళ్ళైనా అందరినీ అలరించు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రంగస్థలం మూవలతో భంగిమలే వెదజల్లు రంగస్థలం మూవలతో భంగిమలే వెదజల్లు రంగస్థలం మూవలతో భంగిమలే వెదజల్లు రంగస్థలం మూవలతో భంగిమలే వెదజల్లు ఇంద్రధనసు అంచులతో ఇంద్రధనసు అంచులతో ఇంద్రధనసు అంచులతో ఇంద్రధనసు అంచులతో అందరినీ అలరించు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు తెలంగాణ పోరులో మోగింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు తెలంగాణ పోరులో మోగింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు ప్రగతి బాటల కొరకు పాడింది నీ గొంతు అమరుల త్యాగాలు ఆలపించినాది పోరాట బిడ్డలకు దారి చూపినాది పోరాట బిడ్డలకు దారి చూపినాది పోరాట బిడ్డలకు దారి చూపినాది అమరుల త్యాగాలు ఆలపించినాది పోరాట బిడ్డలకు దారి చూపినాది నువ్వు పాట పాడుతుంటే మాయన్న జనమంత కేరింతలే నువ్వు పాట పాడుతుంటే మాయన్న జనమంత కేరింతలే నువ్వు పాట పాడితే మాయన్న జనమంత కేరింతలే నువ్వు పాట పాడితే మాయన్న జనమంత కేరింతలే అన్నమాయన్న సాయి చందన్న అన్నమాయన్న సాయి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా పాలమూరు మట్టిలో పరిమళించి ప్రజాపోరులోన సాగింది నీ పాట ప్రజాపోరులోన సాగింది నీ పాట ప్రజాపోరులోన సాగింది నీ పాట లక్షల మందిని సభలోన మెప్పించి ధూమ్ధాములలోని అలరించే నీ పాట ధూమ్ధాములలోని అలరించే నీ పాట ధూమ్ధాములలోన అలరించే నీ పాట అతి పొమ్మల్లోన పాడిన నీ పాట తెలంగాణ మంతటికి కిరీటమై నిలిచింది తెలంగాణ మంతటికి కిరీటమై నిలిచింది తెలంగాణ మంతటికి కిరీటమై నిలిచింది రాతి బొమ్మల్లోన పాడిన నీ పాట తెలంగాణ మంతటికి కిరీటమై నిలిచింది తెలంగాణ పల్లెలలో మాయన్న నీ పాట మోగుతుందో తెలంగాణ పల్లెలలో
మాయన్న నీ పాట మోగుతుందో అన్నమాయన్న సాయి చందన్న అన్నమాయన్న సాయి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా మహనీయుల ఆశయాల కొరకు నీవు చివరి శ్వాస వరకు పాడిన పాటలు చివరి శ్వాస వరకు పాడిన పాటలు చివరి శ్వాస వరకు పాడిన పాటలు ఎవడు చెప్పిండురా తక్కువ కులమంటూ ప్రశ్నించినావన్న పదునైన పాటతో ప్రశ్నించినావన్న పదునైన పాటతో ప్రశ్నించినావన్న పదునైన పాటతో ఎవడు చెప్పిండురా తక్కువ కులమంటూ ప్రశ్నించినావన్న పదునైన పాటతో బహుజన గుండెలలో నీ పాట గూడు కట్టుకున్నదో బహుజన గుండెలలో నీ పాట గూడు కట్టుకున్నదో అన్నమాయన్న సాయి చందన్న అన్నమాయన్న సాయి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా అన్నమాయన్న సాయి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా అన్నమాయన్న సాయి చందన్న నీ తమ్ములొచ్చిన మాట్లాడవన్నా నీ పాఠముగా పోయేనా నీ మాటముగా పోయేనా ఈ పాఠముగా పోయేనా నీ మాటముగా పోయేనా నీ పాఠముగా పోయేనా నీ మాటముగా పోయేనా ఈ పాఠముగా పోయేనా నీ మాటముగా పోయేనా నీ మాటముగా పోయేనా నీ మాటముగా పోయేనా నీ మాటముగా పోయేనా జోహార్ సాయి చందన్న జోహార్ జోహార్. సాయి చందన్న పాట మూగబోయింది, ఆట మూగబోయింది, మాట మూగబోయింది. కానీ సాయి చందన్న జ్ఞాపకాలు, సాయి చందన్న ఇచ్చిన అక్షరాలు, సాయి చందన్ ఇచ్చిన ఆదర్శాలు, సాయి చందన్ ఇచ్చిన స్ఫూర్తి, సాయి చందన్ ఇచ్చిన కీర్తి మాత్రం ఈ నేల మీద శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి ప్రపంచాన్ని వైపు ఎదిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. కొంతమంది రాష్ట్ర స్థాయి పదవులలో ఉన్నారు, కానీ పదవుల కంటే ఎక్కువ ఖ్యాతిని సంపాదించినటువంటి మునగాడు సాయి చందన్న ఒక్కడు మాత్రమే. అందుకోసం ఆయనగా 20 సంవత్సరాల క్రితం ఈ అప్పటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఎన్నో పాటలు రాసుకొని ఉన్నాడు. అందులో ఏ పాట పాడను, ఏమని పాడను అని రాసుకున్నటువంటి పాట తమ్ముడు మురళి ఒకసారి మీ ముందు పాడతాడు. కాబట్టి ఒకసారి చప్పట్లతో స్వాగతించవలసింది కోరుచున్నాను. ఉద్యోగం లేదా నిరాశతో నిరుద్యోగినై తిరుగుడాయే కన్నోరికే కొడుకు బరువాయనే నిస్సహాయుడనైన నా గొంతులో పాటే రాదాయే ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో మాయ్యా బ్రతుకే కన్నీరురో ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరులో ఓరయ్యా బ్రతుకే కన్నీరులో మాయ్యా బ్రతుకే కన్నీరులో
మగబిడ్డ అయినడని నన్ను మెచ్చుకున్నారు, సాగు భూములం వేసి నన్ను చదివించారు. మగబిడ్డనైనని నన్ను మెచ్చుకుంటారు, సాగు భూములం వేసి నన్ను చదివించారు. డిగ్రీలు పుచ్చుకొని డిగ్రీలు పుచ్చుకొని దిక్కులు చూస్తున్నాను. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, బ్రతుకే కన్నీరు. అమ్మ నాన్న పెంచుకున్నా ఆశలు తెంచుకోలే, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను. పెంచుకున్నా ఆశలు పెంచుకొని తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను. జోగినై తిరుగుతున్నా జోగినై తిరుగుతున్నా నిరుద్యోగిని నేను. ఏ పాట పాడను, ఏమని పాడను, ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, బ్రతుకే కన్నీరు. ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ముందుగానే ఉద్యోగాలు అమ్ముడైపోతున్నాయి. ఉద్యోగ ప్రకటనలు ఎన్నెన్నో వస్తున్నాయి, ముందుగానే ఉద్యోగాలు అమ్ముడైపోతున్నాయి. పైసలున్న బాబులకే పైసలున్న బాబులకే ఫలితాలు వస్తున్నాయి. ఏ పాట పాడను, ఏమని పాడను, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, బ్రతుకే కన్నీరు ఓరయ్యా, బ్రతుకే కన్నీరు. ఎప్పటికెప్పుడు అప్పటి పరిస్థితుల మీద నాన్నతో పాటు చేయబట్టి అరుణోదయలో తిరుగుతున్న సమయంలో రాసుకున్నటువంటి పాట ఇది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో చాలా మంది కళాకారులు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా దాని వెనక చాలా గొప్ప భావజాలం ఉంటది, గొప్ప కోణం ఉంటది. అందుకోసమే కొత్తగా ఆవిష్కరించబడతారు ఒక పునాది ఉన్నటువంటి కళాకారులు. అటువంటి గట్టి పునాది కలిగినటువంటి కళాకారుడు సాయి చందన్న. ఎందుకంటే అమర చింతనే గొప్ప అమరుణ్ణి అన్నది అనకంటే ఫస్ట్ గొప్ప మహనీయుని, గొప్ప వ్యక్తిని ప్రపంచానికి అందించింది. తీరా ఇప్పుడు గొప్ప అమరుణ్ణి అన్నది అని ఇప్పుడు అనుకోవచ్చు. సో అటువంటి పాటలలో పాడినటువంటి పాట ఏ పాట పాడను, ఏమని పాడను. ఈ పాటలతో పాటు సాయి చందన్నతో పాటు తిరిగి సాయి చందన్నతో పాటు అనేక ఉద్యమాల్లో వేదికలు పంచుకున్నటువంటి కళాకారుడు నా క్లాస్మేట్ అయినటువంటి
మధ్యల సందీపు సూర్యాపేట నుండి ఇక్కడికి విచ్చేసిండు కాబట్టి ఒకసారి మధ్యల సందీపుకు గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హలో చెక్ ఇంకొక 5 నుంచి 15 నిమిషాలలో హరీష్ అన్న ఇక్కడికి రాబోతున్నాడు. వేదిక మీద ఉన్నటువంటి మా తమ్ముళ్లకు ఇంతసేపు వేదికని ముందుకు నడిపించిన రేల ప్రసాద్కి మిగతా అందరికి పేరు పేరున సీను, రాజీవ్, భరత్, పరమేష్, సీను, ప్రవీణ్, రాజు, ఫ్రాన్సిస్, వెంకట్, మిగతా వాళ్ళందరికీ మురళి, రాజు తమ్ముడు, మీ అందరికీ మా అందరికీ సుపరిచితుడు డప్పు బాబు, వీళ్ళందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అందరు ఒకసారి జోహార్ సాయి చంద్ అన్నకు, జోహార్ సాయి చంద్ అన్నకు. ఈరోజు నేను అమరచింతకు రావడం ఇది రెండోసారి. తెలంగాణ ఉద్యమంలో వచ్చినప్పుడు అన్ని కుల సంఘాలు కలిసి ఇటువైపు స్టేజ్ చేసి ఉన్నాయి. ఇది రెండోసారి. నిజానికి నేను ఎప్పుడు రావాలనుకున్నా అంటే ఈ ప్రాంతానికి సాయి చందన్న బీఫామ్ పట్టుకొని ఎన్నికల ప్రచారం సందర్భం వచ్చినప్పుడు ఆయన కోసము, ఆయన గెలుపు కోసము పాటలు పాడాలనుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఆయన చట్టసభలలోకి పోవాలని కలలు కన్నాడు. ఆ కలల్ని నిజం చేయడం కోసము తన వారధిగా, తన సారథిగా, తన జీవిత సహచరిగా ఇక్కడ రజనక్క ప్రజలలో నిత్యం ఉంటూ మంచికి, చెడుకు, కష్టానికి, సుఖానికి అందరికీ తన భర్త ఆశయాల కోసం నిత్యం ప్రజలలో ఉంటున్నటువంటి ఒక ఆడబిడ్డగా మనందరి మధ్యలో ఉంటున్నది. కాబట్టి భవిష్యత్తులో సాయన్నకు ఏ విధంగానైతే అండగా నిలబడ్డారో రజనక్కకు కూడా అదే విధంగా అండగా నిలబడతామన్నోళ్ళందరూ ఒకసారి గట్టిగా చేతులు ఎత్తాలి. ఎందుకంటే తన చివరి ఆశయం ఈ బడుగు బలహీన వర్గాల కోసం, ఈ అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి జాతుల విముక్తి కోసం చట్టసభలలో అడుగు పెట్టాలని కలలు కన్నాడు. ఆ కళ నిజం కాకముందే కాలం కన్నెర్ర చేసింది. కానీ తనకు తగ్గట్టుగా రజనక్క కూడా జనంలో ఉంటున్నది. నిత్యం పార్టీ కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా ఒక మహిళా నాయకురాలిగా నిత్యం ఉంటున్నది. కాబట్టి పెద్దసార ఆశీస్సులతోటి, అటు రామన్న, ఇటు హరీష్ అన్న వీళ్ళందరూ ఆశీస్సులతోటి ఖచ్చితంగా చట్టసభలలోకి మీ అందరి సపోర్ట్ తోటి, మా అందరి గొంతులతోటి పంపిద్దాం. సాయన్న ఆశయాలను ప్రజల కోసం పదును పెట్టాలని మళ్ళొకసారి మీ అందరి నుండి కోరుకుంటూ మరికొద్దిసేపట్లో హరీష్ అన్న రాబోతున్నాడు. ఏ దారిలొస్తావో పాదమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏ దారిలొస్తావో పాదమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై, ఏ దారిలొస్తావో పాదమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల సప్పుడువై. అందరు చప్పట్లు కొట్టాలి. ఈ పాట పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టాలి. మేము పాటలు పాడుతూ సాయన్నకు నివాళులు అర్పిస్తే మీరందరూ చప్పట్లు కొట్టాలి. ఈ పాట మానుకోట ప్రసాద్ రాసిండు. హరీష్ అన్న వచ్చిన తర్వాత పూర్తి పాట తనే పాడుతుంది. కాబట్టి సాయి చందన్న కోసం తోడుగా మాతో ఉండి, నీడగా మాతో నడిచి, మమ్ము విడి వెళ్ళినవా సాయన్నా, నీ జ్ఞాపకాలు మరువాలేమే సాయన్నా. ఇక్కడ అమరచింతలో తను పుట్టవచ్చు గాని తన నిత్యం జ్ఞాపకాలు తెలంగాణ సమాజంతో పాటు, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ జాతిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక బడుగు బలహీన వర్గాల దళిత జాతి సమాజంతో తన జ్ఞాపకాలు ఉన్నాయి. తోడుగా మాతో ఉంటూ, నీడగా మాతో ఉంటూ, తోడుగా మాతో ఉంటూ,
మమ్మదిలి వెళ్ళినవా సాయన్న జ్ఞాపకాలు విరువాలేమే మాయన్న మమ్మల్ని వెళ్ళినావా సాయన్న జ్ఞాపకాలు మరవాలేమే సాయన్న తోడుగా మాతో ఉంటూ నీడగా మాతో ఉంటూ తోడుగా మాతో ఉంటూ నీడగా మాతో ఉంటూ మమ్మడిచి వెళ్ళినవా సాయన్న జ్ఞాపకాలు మరువాలేమే మాయన్న మమ్మల్ని వెళ్ళినావా సాయన్న జ్ఞాపకాలు మరవాలేమే సాయన్న అన్నా సాయన్న తోడుగా మాతో ఉంటూ నీడగా మాతో ఉంటూ తోడుగా మాతో ఉంటూ నీడగా మాతో ఉంటూ మమ్మల్ని వెళ్ళినావా సాయన్న జ్ఞాపకాలు మరువాలేమే సాయన్న జ్ఞాపకాలు మరువాలేమే సాయన్న జోహార్ సాయి చందన్నకు జోహార్ జోహార్ దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవాలి గేటు దగ్గర ఉన్న వాళ్ళు అర్ధాంగి నీరజినమ్మ దారులన్నీ చూడబట్టే అర్థంగి నీరజినమ్మ దారులన్నీ చూడబట్టే ఏ దారిలో వస్తావాని దారులన్నీ వెతకాబట్టే దారిలో వస్తావని దారులన్నీ వెతకాబట్టే ఏ దారిలో వస్తావాని సాయన్న దారులన్నీ చూడబట్టే మాయన్న తోడుగా మాతో ఉండి నీడగా మాతో ఉండి తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి మమ్ము విడి వెళ్ళినావా సాయన్న జ్ఞాపకాలు మరువాలేమే సాయన్న జ్ఞాపకాలు మరువాలేమే సాయన్న జోహార్ సాయి చందన్నకు జోహార్ జోహార్ తెలంగాణ రాష్ట్రం కోసం తెగించిన గొంతు నిధి తెలంగాణ రాష్ట్రం కోసం జయించిన గొంతు నీది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆ శివుణ్ణే దిగి వచ్చేలాగా చేసినటువంటి గొంతు సాయి చంద్ అన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం తెగించిన గొంతు నిధి ఆ గొంతుకు వంతబాడినా నీ చిన్ని తమ్ముళ్ళమన్నా అన్నా సాయన్నా ఆ గొంతుకు వంతబాడినా
చిన్ని తమ్ముళ్ళమొచ్చాము ఆ గొంతుకు టప్పు కొట్టినా నీ తమ్ముడు బాబు వచ్చిండు ఆ గొంతుకు ఫ్యాడు వాయించిన నీ రాజు ఇక్కడికొచ్చెను ఆ గొంతుకు వాయిద్య సహకారం అందించిన ఫ్రాన్సిసు ఉన్నాడన్నా ఒక్కసారి వచ్చి పోవే సాయన్నా మాల పిట్ట వైరావే సాయన్నా మేము వంత బాడుకుంటామన్నా సాయన్నా తోడుగా మాతో ఉండి నీడగా మాతో ఉంచి తోడుగా మాతో ఉండి నీడగా మాతో ఉంచి మమ్మల్ని వెళ్ళినా సాయన్నా జ్ఞాపకాలు మరువాలేవే సాయన్నా జ్ఞాపకాలు మరువాలేవే సాయన్నా జ్ఞాపకాలు మరువాలేవే సాయన్నా జ్ఞాపకాలు మరువాలేవే సాయన్నా జోహార్ సాయి చంద్ అన్నకు జోహార్ సాయి చంద్ అన్నకు మరికొద్ది సేపట్లో హరీష్ అన్న వేదిక వద్దకు రాబోతున్నాడు ఇంకొక 5 నుండి 10 నిమిషాలలో రాబోతున్నాడు ఇప్పుడు సాయి చంద్ అన్న తోటి తను వామపక్ష భావజాలం నుండి తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి తన అడుగులో అడుగు వేసినటువంటి కవి గాయకుడు మానుకోట ప్రసాద్ వేదిక మీద ఉన్నాడు అన్న స్మృతుల్ని గుర్తు చేస్తూ తనతో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంటూ తను ఒక పాట పాడవలసిందిగా మానుకోట ప్రసాద్ని గట్టిగా చప్పట్లతోటి వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. హలో హలో ఈ ఆడ ఉన్నవో సాయన్నా నిన్ను దలువంగా కదిలొచ్చినం ఈ ఎట్ట ఉన్నవో సాయన్నా నిన్ను పిలువంగా తరలొచ్చినం నువ్వు లేవని చెప్పుతుండ్రే మళ్ళీ రావని చెప్పుతుండ్రే అది తప్పని చెప్పరానే తప్పక వచ్చన్న పోదురాదే పాలమూరు పాటగాడా ఎక్కడున్నదయ్యా నీ జాడా ఎన్నేలో ఎన్నేలమ్మా ఏడమ్మా సాయి చందు 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 మన్నులో మొలకైనాడా మాయన్న 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 సాయి చందు అవ్వలో మాయవ్వలేడు సాయన్న లేనే లేడు అవ్వలో మాయవ్వలేడు సాయన్న లేనే లేడు హలో అవ్వలో మాయవ్వ చూడు లేడమ్మా సాయి చందు నింగిలో సుక్కల పక్కన నవ్వుతున్నాడు చూడు అవ్వలో మాయవ్వ చూడు లేడ
చందు నింగిలో సుక్కల పక్కన నవ్వుతున్నాడు చూడు ఎన్నెలో ఎన్నెల చూడు లేడవ్వా సాయి చందు ఎన్నెలో ఎన్నెల చూడు లేడవ్వా సాయి చందు మన్నులో మనకైనాడా మాయన్న సాయి చందు మన్నులో మనకైనాడా మాయన్న సాయి చందు జోహార్ సాయి చందన్న జోహార్ 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 సాయి చందన్న జోహార్ జోహార్ దాదాపుగా ఒక 3 గంటల నుంచి అనుకుంటా నాకు తెలిసి 2 నుంచి 3 గంటల సమయం నుంచి మా కళాకారులందరూ ఒక వారం 10 రోజుల నుంచి వీళ్ళంతా ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఇక్కడ సాయి చందన్నను తలుచుకుంటూ డప్పు కొట్టేటోళ్ళు డప్పు కొడుతున్నారు పాట పాడేటోళ్ళు పాట పాడుతున్నారు ప్యాడ్ కొట్టేటోళ్ళు ప్యాడ్ కొడుతున్నారు నీళ్ళు అందించేటోళ్ళు నీళ్ళు అందిస్తున్నారు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేతులు కట్టుకొని నిలబడ్డారు కూర్చున్నారు ఒక్కరు కూడా జోహార్ సాయి చందన్న అంటే చెయ్యెత్తి సాయి చందన్న జోహార్ చెప్పట్లేరు మీరు ఇది సాయి చందన్న పుట్టిన ఊరు ఇక్కడ పెరిగిండు ఈ బడిలో చదువుకున్నాడు ఇక్కడే ఎదిగిండు ఇక్కడి నుంచే ప్రపంచానికి పరిచయం అయ్యిండు సాయి చందన్న ఒక్కసారి గట్టిగా జోహార్ సాయి చందన్న జోహార్ 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 సాయి చందన్న జోహార్ జోహార్ నా పేరు మానుకోట ప్రసాద్ నేను ఎంతమందికి తెలుసన్నా తెలుసా మీ అందరికీ తెలుసా నేను అనేవాణ్ణి మానుకోట ప్రసాద్గా పరిచయం అయింది కేవలం సాయి చందన్న చేతుల మీదుగా 2014 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు నాడు మానుకోట మట్టిపాట అనే ఒక ఆల్బమ్ నేను రిలీజ్ చేస్తే దాంట్లో నా మీద ప్రేమతోని నా మీద నేను తన వెంబడి తిరిగిన తన వెంబడి కష్టపడి పని చేసినా అని ఉచితంగా పాట పాడి హైదరాబాద్ నుంచి కారు కట్టుకొని అక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించిండు సాయి చందన్న ఆయన వెంబడి 2009 నుంచి మొదలు పెడితే 14 దాకా దాదాపు 2015 సంవత్సరం వరకు నేను ఎంబటే ఉన్నా ఈ కళాకారులందరినీ ప్రోగ్రామ్ కి పిలవాలి ప్రోగ్రామ్ చేయించాలి అన్న డబ్బులు ఇస్తే పంపించాలి అన్నకు వాళ్ళు డబ్బులు ఇస్తేనే ప్రోగ్రామ్ కి పిలిచిన వాళ్ళు సాయి చందన్నకు డబ్బులు ఇస్తేనే వీళ్ళకు డబ్బులు ఇచ్చి పంపించాలి లేకపోతే ఆ రోజు సాయి చందన్నకు ఉపాసమే మాకు ఉపాసమే అట్లా ఎన్ని రాత్రులో ఎన్ని జ్ఞాపకాలు తిండి లేని రాత్రులు గడిపినాం యాక్సిడెంట్ల నుంచి తప్పించుకున్నాం పాల్వంచలో ప్రోగ్రామ్ చేస్తూ వస్తూ సాయి చందన్ ఒక్కడే డ్రైవింగ్ చేస్తే పక్కన నేను కూర్చొని ఉన్నా వెనక పిల్లలు ఇద్దరు కూర్చొని ఉన్నారు పాల్వంచ నుంచి మనకు అరకు లోయ లెక్క ఉంటది కొంత దూరం తెల్లారి గట్ల 2 అవుతుంది టైము పొద్దున 9 గంటలకు భవన్ లో బీఆర్ఎస్ భవన్ లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం వాళ్ళది డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి సాయి చందన్న మేమంతా అందుకోవాలి ఆ రోజు అన్న ప్రోగ్రామ్ చేసి అలిసిపోయి డ్రైవింగ్ చేస్తూ నిద్రపోయిండు కొద్దిసేపట్లో తప్పించుకున్నాం ఆ రోజు సావు కొద్దిసేపట్లోనే తప్పించుకున్నాం ఆ రోజు ఇల్లందులో పెట్రోల్ బంకులో పడుకొని పొద్దున లేచి మొహం గడగకుండా వచ్చి ఆ ప్రోగ్రామ్ కు భవన్ లో ఉన్న ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యి పాటలు పాడినటువంటి గాయకుడు సాయి చందన్న అంత కమిట్మెంట్ తో తెలంగాణ ఉద్యమం కోసం అంత కమిట్మెంట్ తో తెలంగాణ రాష్ట్రం కోసం అంత కమిట్మెంట్ తో ఈ రాష్ట్ర దాస్య సుంకలాలు తెంచడం కోసం పోరాడినటువంటి గాయకుడు మీ ఊరు బిడ్డ సాయి చందన్న ఒక్కసారి గట్టిగా జై సాయి చందన్న జై సాయి చందన్న జోహార్ సాయి చందన్న జోహార్ జోహార్ నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా 4 దిక్కులల్లో ఒదిగిపోయినాదిరో నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా 4 దిక్కులల్లో నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలానే అన్న మీరందరూ ఇట్లా దౌడల కింద చేతులు పెట్టుకొని సంకలాల చేతులు పెట్టుకొని చేతులు కట్టుకొని కూర్చుంటే కాదన్నా అన్న ఎందుకే ఈ మైకులు డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఇట్లా ఇక్కడ ప్రాబ్లమేనా మీరు ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటే కాదన్నా మేము పాటతోని సాయి చందన్నను తలుచుకుంటున్నాం
పాటతోని సాయి చందనని తలుచుకుంటున్నాం. మేము పాట పాడినంతసేపు మీరు చప్పట్లు కొట్టి సాయి చందనని తలుచుకోవాలి. తలుచుకుంటామని మాటిస్తూ ఎంతమంది చెప్తున్నారో ఒక్కసారి పిడికిలెత్తి చెప్పాలి. ఇట్లా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా, నల్లని కోయిలా నేల కొరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కుల నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా. పల్లె పాటగాడు పయనమైనాడురా, పల్లె పాటగాడు పయనమైనాడురా, తెలంగాణ తల్లి కంట నీరు దుడిసినాడురో నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా. పాటై ఉట్టెరా పాటై ఉట్టెరా, పాటై పెరిగెరా, పాటయ్యే పుట్టిండుగా, పాటయ్యే పుట్టిండు ఈ గడ్డ మీద, పాటతోనే పెరిగిండు, పాటతోనే బతికిండు, పాట పాడుతూనే చచ్చిపోయిండు సాయి చందన్న. పాటై ఉట్టెరా పాటై పెరిగెరా, పాటై ఉట్టెరా పాటై పెరిగెరా, పల్లె పల్లె పచ్చనైన తోరణమైనాడు రో నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా. నల్లని కోయిలా నేల కొరిగినాదిరా, నల్లని కోయిలా నేల కొరిగినాదిరా, నాలుగు దిక్కులల్లో ఒదిగిపోయినాదిరో నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా. కొట్టాల సప్పట్లు. పారాడి పారాడి అమర చింతవడిలోన, పారాడి పారాడి అమర చింతవడిలోన, ఈ పడి నేల మీద ఆడి పాడినాడు రో నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా. పారాడి పారాడి అమర చింతవడిలోన, పారాడి పారాడి అమర చింతవడిలోన, నేల మీద ఆడి పాడి పెరిగినాడు చూడరో నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా. ఎర్ర జెండ ఎత్తుకొని ముద్దాడినాడురా, ఎర్ర జెండ ఎత్తుకొని ముద్దాడినాడురా, అరుణోదయ పాటలెన్నో పాడిన గొంతురా నల్లని కోయిలా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నల్లని కోయిలా నేల కరిగినాదిరా, నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా.
నల్లని కోయిలా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా గులాబీ వనములో గుబాలించినాడురా గులాబీ వనములో గుబాలించినాడురా బాపు కేసీఆర్ దీవెనార్తి పొందినాడురో నల్లని కోయిలా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా ఆటమూగబోయెనని ఆటమూగబోయెనా పాటమూగబోయెనని ఆటమూగబోయెనా పాటమూగబోయెనని ఆటమూగబోయెనా పాటమూగబోయెనని ఆటమూగబోయెనా నువ్వు ఎత్తి పట్టి ఎగరేసే కండు అడిగినాదన్నో నల్లని కోయిలా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా ఆటమూగబోయెనని ఆటమూగబోయెనా పాటమూగబోయెనని ఆటమూగబోయెనా ఎత్తి పట్టి ఎగరేసే కండు అడిగినాదనో నల్లని కోయిలా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నల్లని కోయిలా నేల కొరిగినాదిరా నాలుగు దిక్కులల్ల ఒదిగిపోయినాదిరా నల్లని కోయిలా నువ్వొచ్చే దారిలో ఎదురు చూస్తావే అన్నా నువ్వొచ్చే దారిలో ఎదురు చూస్తవే అన్నా ఏ దారి పొంటి నువ్వు వస్తావో చెప్పవే మాయన్న సాయన్న ఏ దారి పొంట నువ్వు వస్తావో చెప్పవే మాయన్న సాయన ఏ దారి పొంట నువ్వు వస్తావో చెప్పవే మాయన్న సాయన ఏ దారి పొంట నువ్వు వస్తావో చెప్పవే మాయన్న సాయన ఏ దారి పొంట నువ్వు వస్తావో చెప్పవే మాయన్న సాయన్న అందుకోసమే ఏ దారిలో వస్తావో అనే పాటను రాసిన నేను సాయి చందన్న చచ్చిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖంతో రాసిన మీరెవరూ నమ్మరన్నా ఎవ్వరు కూడా నమ్మరు నిన్న రాత్రి వరకు కూడా సాయి చందన్న ప్రతిరోజు నా కలలోకి వస్తుంటాడు నేను అంత అభిమానించాను అన్నను ఆయనతోని అంత ఒక కంచంలో తిన్నాం అన్నా రజనక్క మేము పోయేసరికి అన్నం వండి పెడితే ఆ గిన్నెలో అన్నం అయిపోతే కూర అయిపోతే ఆ కూర గిన్నెలో అన్నం వేసుకొని ఇద్దరం కొట్టుకొని మరి తిన్నాం అంత సావాసం నాది సాయి చందన్నది అందుకే రాసిన ఏ దారిలో వస్తావో పాటమ్మ బిడ్డవై నీ నీ ఎదుగుదలను చూడాలనుకున్నా అని రాసిన దాంట్లో కానీ నీ చావుకు పాట రాస్తాను అనుకోలేదని కూడా రాసిన ఆ పాట హరీష్ అన్న వచ్చిన తర్వాత పాడతా అందరూ ఒకసారి గట్టిగా జోహార్ సాయి చందన్నకు జోహార్ సాయి చందన్నకు జోహార్ సాయి చందన్నకు సాయి చందన్న వాడినటువంటి ఒక్క 4 పాటలు ఎప్పుడూ మేము వినే పాటలు పాడుకుందాం. స్వేచ్ఛ కోరే వాళ్లకు నీవు బాలగోపాల, చెమట కార్చే వాళ్లకు నీవు బాలగోపాల. ఈ పాట చాలా మంది వినే ఉంటారు. అన్న అరుణోదయలో పనిచేస్తున్నప్పుడు బాలగోపాల్ సార్ మీద పాడినటువంటి పాట జయరాజ్ అన్న రాసిన పాట ఇది. స్వేచ్ఛ కోరే వాళ్లకు నీవు బాలగోపాల,
చెమట కార్చే వాళ్లకు నీవు బాలగోపాల స్వేచ్ఛ కోరే వాళ్లకు నీవు బాలగోపాల వాళ్ళకు నీవు బాలగోపాల మార్పు కోరే వాళ్లకు నీవు బాలగోపాల మంచి కోరే వాళ్లకు నీవు బాలగోపాల మార్పు కోరే వాళ్ళకు నీవు బాలగోపాల మంచి కోరే వాళ్ళకు నీవు బాలగోపాల దర్శివి మార్గదర్శివి ఆ స్వేచ్ఛ వెలుగుల సూర్యుడివి స్వేచ్ఛ కోరే వాళ్ళకు నీవు బాలగోపాల మార్పు కోరే వాళ్ళకు నీవు బాలగోపాల మార్పు కోరే వాళ్లకు నీవు బాలగోపాల మంచి కోరే వాళ్లకు నీవు బాలగోపాల మార్పు కోరే వాళ్ళకు నీవు బాలగోపాల మంచి కోరే వాళ్ళకు నీవు బాలగోపాల అట్లనే దొరన్న అని న్యూ డెమోక్రసీ పార్టీ లీడరు దొరన్న చచ్చిపోతే నీ జాడలెతుక్కుంటూ జనం దొరన్న నిన్ను చూడవచ్చిరన్నా మా దొరన్న నీ జాడలెతుక్కుంటూ జనం దొరన్నా నిన్ను చూడవచ్చినారే నా దొరన్న నీ జాడలెతుక్కుంటూ జనం దొరన్న నిన్ను చూడవచ్చినారే మా దొరన్న జాడలెతుక్కుంటూ జనం దొరన్నా నిన్ను చూడవచ్చినారే నా దొరన్న మా గుండెల నిండి ఉన్న దొరన్న ఏడి అంటూ 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 జనం అడుగుతున్న ప్రశ్నకు దొరన్న జవాబు నేనేమి ఇస్తునే జనం అడుగుతున్న ప్రశ్నకు దొరన్న జవాబు నేనేమి ఇస్తునే నీ పాటలెత్తుకుంటూ జనం దొరన్న నిన్ను చూడవచ్చిరన్న మా దొరన్న జాడలెత్తుకుంటూ జనం దొరన్న నిన్ను చూడవచ్చినారే నా దొరన్న ఎట్టెట్టా బతికినోళ్ళం రెంకన్నా మనము ఇట్లెట్టా అయితే మీరో రెంకన్నా ఇట్లెట్టా అయితే మీరో రెంకన్నా ఎట్లా బతికిరోళ్ళం రే కన్నాము గిట్టతా ఇది నీరో రే కన్నాము గిట్టతా ఇది నీరో రే కన్నా ఇట్లా అనేకమైనటువంటి పాటలు తన గొంతుతో వినిపించిన సాయి చందన్న పాటలు మనం ఇవాళ ఇక్కడ పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కసారి గట్టిగా అన్నను తలుచుకుందాం. ఈ ఊరిలో పుట్టి పెరిగినందుకు సాయి చందన్న ఈ మట్టికి రుణపడినందుకు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నాకు తెలిసి ఆ తల్లి, ఈ మట్టి తల్లి, అమరచింత మట్టి తల్లి పిలిచింది కావచ్చు. సాయి చందన్న విగ్రహం అంతెత్తున అక్కడ వెలిసింది, అంతెత్తున అక్కడ వెలిసింది. ఒక్కసారి గట్టిగా జోహార్ సాయి చందన్నకు. జోహార్ జోహార్ మళ్ళీ వస్తా. ఒక్కసారి గట్టిగా జోహార్ సాయి చందన్నకు. జోహార్ జోహార్ సార్ ప్రసాదనకు గట్టిగా చెప్పట్లు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి సాయన్నతో చాలా ఏళ్ళ అనుబంధంతో పాటలు, తనకున్న జ్ఞాపకాలు, తనతో పాడిన పాటలు, తనతో కలిసి పంచుకున్న పాటలన్నీ ఒకసారి యాద్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే హరీష్ రావణ గారు వచ్చిర్రు, విగ్రహావిష్కరణ చేస్తుర్రు. సో 5 నిమిషాలలో హరీష్ అని ఇక్కడికి వస్తుడు కాబట్టి దూరం ఉన్న వాళ్ళంతా దగ్గర వచ్చి కూర్చోవాలి, దగ్గర ఉన్న వాళ్ళంతా వాళ్ళ సీట్లను భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే జనం ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఎవరెటు నూకుతారో తెలియదు. పాయ నా సీట్ అనుకుంటే పోతాం వెనక్కి. ఇంకా సో ఆ పరిస్థితి లేకుండా ముందే జాగ్రత్తగా కూర్చోవలసిందిగా తెలియజేసుకుంటూ, సాయన్న రాసినటువంటి అనేక పాటలలో అరుణోదయ రామారావు అన్న పాట కావచ్చు, జార్జి రెడ్డి పాట కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ పాట కావచ్చు, బాలగోపాల్ సార్ పాట కావచ్చు, ఇలా అనేక పాటలు రాస్తూ వచ్చిండు. అందులో భాగంగా జార్జి రెడ్డి మీద రాసినటువంటి పాట. ఎందుకంటే
సాయి చందన్ అనేటటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత గొప్ప స్థాయిలో కనపడుతున్నాడు అంటే దానికి మూల కారణం అరుణోదయ సమాఖ్యనే. కాబట్టి ఒక్కసారి పల్లవి చరణం మరి 2-3 నిమిషాలలో హరీష్ అన్న ఇక్కడ ఎంటర్ అవుతా ఉండు కాబట్టి పల్లవి చరణం ఓ అరుణతార మా ఉద్యమాల ధీర అంటూ ఒకసారి సీను మన ముందుకు వస్తుంది. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా చెగువేరా. యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమర వీరా. యుగాలు మరవని విప్లవాల విద్యార్థి అమర వీరా. తరాలు తరగని స్ఫూర్తి వెలుగు వెక్కువ నువ్వేరా మా చార్జీ నువ్వేరా. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. విగ్రహావిష్కరణ జరుగుతుంది, అందరూ గట్టిగా చెప్పండి. చుట్టూ కూడా సకని రూపమంట సురకట్టుల సూపు నీదంట చేతిల ఉక్కు పదునైన వక్కు పల్ల సింహపు నడక నీదంట చిరునవ్వులు చిందమోమంట ఐశ్రీను తెలివి తేటలంట భగత్ సింగ్ తెగువ నీదంట ఓలు హైదరాబాదు కేనంట సొలాందగాడి వేనంట స్కూటరు మీద బయలెళ్ళినమంట సుసకన్నులకు సంబురమంట నువ్వు స్కూటరు మీద బయలెళ్ళినమంట సుసకన్నులకు సంబురమంట నువ్వు మాట్లాడుతుంటే తోటలకు చెగువేరా కనిపించే తోడంట చెగువీరను చూసుకున్నారంట. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. ఓ మరవీరా మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. గంటల కొద్ది నువ్వు గడిపిన లైబ్రరీ గడియారపు ముళ్ళంట నీతో పోటీ పడి తిరిగనంట అస్తమానము పుస్తకాలతో దోస్తి చేసే తోడిమంట జ్ఞానశీలి చార్జి నువ్వంట అగ బండా క్యాంటీన్లోనంట గుండెలన్నీ ఒక్కటయనంట మండా క్యాంటీన్లోనంట గుండెలన్నీ ఒక్కటయనంట నువ్వు క్లాసు రూములుంటేనంట అరులకే సలీచమటలంట. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. ఓ అరుణతార మా ఉద్యమాల ధీర ఉస్మానియా క్రాంతి దారా జార్జి నువ్వే మా చెగువేరా. జోహార్ 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 సాయి చందన్న. జోహార్ జోహార్. ఎంత గొప్పగా రాసిండు, ఎంత గొప్పగా పాడిండు. ఇట్లా ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ ప్రపంచానికే దిక్చూసై ఈ నేల మీద మనిషి మనిషిగా చూడనటువంటి ఈ అసమాన సమాజంలో మనుషులంతా సమానమే. బాబా అంబేద్కర్ నువ్వు లేకపోతే మా బతుకు ఏమైతుండేనా అని కూడా చాలా గొప్పగా రాసి పాడిండు అన్న.
సో అది కూడా ఒకసారి బాబా అంబేద్కర్ పల్లవి చరణం ఒకసారి విందాం. ఇప్పుడే విగ్రహావిష్కరణ పూర్తయింది. అందరూ ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో దానికి సంఘీభావం ప్రకటించాల్సిందిగా కోరుతూ గట్టిగా ఒకసారి చెప్పట్లు. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్. మరికొద్ది క్షణాల్లో సభా వేదిక దగ్గరికి మన ముఖ్య అతిథులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు విచ్చేస్తున్నారు. వారితో పాటు శాసనసభ్యులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు కూడా విచ్చేసి మన సమావేశంలో పాల్గొనబోతున్నారు. దయచేసి ఈ 2 నిమిషాలు అందరూ అక్కడ ఉన్నవారందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, సాయి చంద్ అనేటువంటి ఒక గళం అమరచింత గ్రామంలో పుట్టి అమెరికా దాకా, అటుపై ఆఫ్ఘాన్ దాకా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ సాయి చంద్ గళం పలికింది, మహోద్ధృతమైనటువంటి స్ఫూర్తి నింపింది. అంతటి స్ఫూర్తివంతమైనటువంటి సాయి చంద్ గారు 2 సంవత్సరాల క్రితం అమరుడైనటువంటి వేళ తెలంగాణ శోకించింది. దగ్ధ హృదయులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ విషయం తెలిసి భావోద్వేగపూరితమైనటువంటి బాధతో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో తను ఇన్ని సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో తాడిత పీడిత బలహీన వర్గాల జనావళి కోసం తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అదంతా పాట రూపంలో ఎంతో గొప్పగా అంబేద్కర్ పాటలు పాడుతూ. రాజు ఒక్క నిమిషం అన్న, దయచేసి హైదరాబాద్ నుంచి చాలామంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు వెంటనే స్టేజ్ మీదకి రాకుండా ముందు వరుసలో ఉన్నటువంటి సోఫాలలో వాళ్ళు కూర్చొని సాయి చంద్ అనేది ఏవి ప్లే చేసిన తర్వాత ఇక్కడ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరినైతే పిలుస్తారో వాళ్ళు వేదిక మీదకి వస్తారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాలనే దానికంటే ఎక్కువ అక్కడ కూర్చొని అక్కడ ఏవిని వీక్షిస్తే సాయి చందన చేసినటువంటి త్యాగాలు, సాయి చందన చేసినటువంటి పోరాటాలు అనేకం అక్కడ వీడియో రూపంలో కూడా చిత్రీకరించడం జరిగింది. కాబట్టి దయచేసి హరీష్ అన్న వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడి ఆగమాగమయ్యి అందరికందరూ స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు దయచేసి ఎవరు కూడా చేయొద్దు. అందరం క్రమశిక్షణతోటి మనం ఎంత క్రమశిక్షణగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామో అదే సాయి చందనకు ఘనమైన నివాళి అని మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ, ఇప్పటికే విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీ తెలివి, మీ సహనం, ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి తన్నీర్ హరీష్ రావు గారు ఇప్పుడే ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. వారిని సాధారణంగా కరతాళ ధ్వనుల మధ్య అద్భుతమైనటువంటి ఒక పాటతో సాయి చంద్ గారు తన గళం నుంచి హరీష్ అన్న కోసం పాడినటువంటి పాటతో ఈ పాటతో వారికి స్వాగతం పలుకుదాం. వీడియో ఏ అడుగుల సూర్యుడవయ్యో, చెదరని చిరునవ్వుల చంద్రుడవయ్యో, అడుగుల సూర్యుడవయ్యో, చెదరని చిరునవ్వుల చంద్రుడవయ్యో, కంటి పాపల కలనివయ్యో, కాలం కన్నా కారణ జన్ముడవయ్యో, కంటి పాపల కలనివయ్యో, కాలం కన్నా కారణ జన్ముడవయ్యో, చెట్టు నడుగు పుట్ట నడుగు వాసి నడుగు వంక నడుగు నడుగు ఆగు నడుగు వంక నడుగు చెలిక నడుగు చెరువు నడుగు కాళేశ్వర కట్ట నడుగు నడుగు చెలిక నడుగు కాళేశ్వర బయట వైపు వైపు కుర్చీలో కూర్చోస్తున్నాం. నడుగు వీఐపీ లాంజ్లోకి కూర్చోస్తున్న వెనక వైపు నుంచి వచ్చి చేతిలో కూర్చోస్తున్న కోరుతున్నాం. నువ్వే మాటవాలి, నువ్వే హరీష్ అన్నకు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. సాయి అన్నకు సొంత అన్నలాగా చంద్రుడవయ్యో, కంటి పాపల కలనివయ్యో, కాలం కన్నా వారితో పాటు చేసినటువంటి మంత్రివర్యులు సింగిరెడ్డి, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,
ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత అందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. సాయి చంద్ యాదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సభా వేదిక లోపలికి విచ్చేసినటువంటి పన్నీరు హరీష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి సాదర స్వాగతం తెలియజేస్తూ సాయి చందన్న గళంలో హరీష్ అన్న కోసం ప్రేమ పూర్వకంగా పాడినటువంటి ఒక నిమిషం స్టాప్ ప్లీజ్ అన్న. దయచేసి ఎవరు కూడా స్టేజీ ముందు వరుసలో నిలబడద్దు. ఏవి అయిపోయిన తర్వాత హరీష్ అన్న వేదిక మీదకి వస్తాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా ముందు నిలబడద్దు. స్టేజీ ముందు ఎవరు కూడా నిలబడద్దు, వెనక్కి వెళ్ళాల్సిందే. కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోవాలి. సేపు అందరూ చప్పట్లు కొట్టాలి. 2 సంవత్సరాల కాలం నుంచి మీ మదిలో మెదులుతున్నటువంటి పాట ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో చిన్నగుండేల సప్పుడువై, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మోగుతవో చిన్నగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో బద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, ఏ రాగం ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయంత్రాది గానం తెలంగాణ ప్రతిరూపం, సాయంత్రాది మరణం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలోస్తావో పాటమాడిటావై, ఏ దరువై మోగుతవో చిన్నగుండేల సప్పుడువై, అందరూ చప్పట్లు కొట్టాలి. మీకు పాట పాడుతూ సాయంగా కొన్ని వాళ్ళు కనిపిస్తే చేతులన్నీ పైకెత్తి చప్పట్లు కొడుతూ మీరందరూ వాళ్ళు కనిపించాలి. గట్టిగా చెప్పదు. సాయి చందనతో నేను గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రాసిన పాట ఇది. నేను దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, దారిని చూపిన నాన్న, నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా, నీ ఆదిలో పాటను రాస్తున్నా, తల్లాడిల్లిపోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినముగా నిలిచింది నేటి దినమేమో అన్న, మళ్ళీ రావే సాయన్న, మళ్ళీ రావే సాయన్న, నీ పిల్లలు అడిగే చూడన్నా, ఏ దారిలోస్తావో పాడమాడిటావై, ఏ దరువై మోగుతవో చిన్నగుండేల సప్పుడువై, ఏ పాటై పూస్తావో బద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై. జోహార్ సాయి చందన్న, జోహార్ జోహార్. దయచేసి ఎట్లా కూర్చున్నారో గట్లే కూర్చోండి. సాయి చందన్న యొక్క త్యాగాన్ని, ఆయన చేసిన పోరాటాల్ని ఏవి రూపంలో ఇక్కడ ఉంటది కాబట్టి దయచేసి ఇప్పుడు రజనక్క ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాం. చూసాం, అంబేద్కర్ వాదాన్ని వినిపించడం చూసాం, తెలంగాణ ఉద్యమాల్లో అమరవీరుల గొంతై వెలగడం చూసాం, తల్లుల గోస గురించి చెప్పడం చూసాం, ప్రగతి బాటలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని గొంతెత్తి పలకడం చూసాం. కానీ సాయి చంద్ మదిలో పల్లె గురించి, తన ప్రయాణం గురించి, తన జీవిత ప్రస్థానంలో తను పడ్డ బాధల గురించి ఎందరికో చెప్పుకొని ఎన్నో బాధలు కష్టాలు
అవమానాలు ఉన్నాయి. అందరం ఒక మనిషి సక్సెస్ వచ్చాక తను ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుకుంటాం. కానీ ఆ స్థాయికి వచ్చే ముందు తను ఎన్ని రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఎన్ని ముళ్ళదారులు నడిచారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని కన్నీళ్లు కార్చారన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరము గుర్తు చేసుకోం. సక్సెస్ అయిన తర్వాత అవసరమైతే రాళ్ళేస్తాం, నిందిస్తాం, ఎన్నో మాట్లాడతాం, పొగుడతాం, మన పక్కన పెట్టుకుంటాం. కానీ తన జీవిత ప్రయాణం మొదలైనప్పుడే ఒక పాటగాడిగా పల్లెల్లో ప్రయాణించి పట్నం బాట పట్టినప్పుడే భుజం మీద చెయ్యేసి నేనున్న బిడ్డ అని ప్రోత్సహించి ఒక వేదిక మీద నువ్వు అమరవీరుల గోస గురించి చెప్పాలి బిడ్డ అని భుజం మీద చెయ్యేసి తీసుకుపోయిండు హరీష్ అన్న. నీ గొంతు ఇక్కడి వరకే కాదు బిడ్డ, రాష్ట్రం మొత్తం వినిపించాలి, రాష్ట్రం మొత్తం ఈ తెలంగాణ తల్లుల గోస తెలుసుకోవాలి, దేశం మొత్తం వినాలని చెప్పి మొట్టమొదటిగా హరీష్ అన్న సిద్దిపేట గడ్డ నుంచి హైదరాబాద్ గడ్డ మీద వరకు సాయి చంద్ అమరవీరుల పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అని కన్నీటి గాథలను చెప్పే విధంగా ప్రోత్సహించారు. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని బాధాకర సంఘటనల్ని సాయి చంద్ మాటల్లోనే విందాం. సాయి చంద్ ఎమోషనల్ వీడియో వరకు మా ఊరు హై స్కూల్లోనే చదువుకున్నా, అమరచింతలో చదువుకున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అది చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన గోల్డెన్ స్పూన్ తోటి పుట్టినా కూడా జీవితంలో ఎన్నో నిందలు అవమానాలు పడి అమ్మ మాట కోసం అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ ఊరు ఇడిచిపెట్టి ఒక అనాథల కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమ పాట ప్రయాణం సాగించిండు సాయి చంద్. చాలామంది మాట్లాడతారు సాయి చంద్ ఒక రాజకీయ వేదిక పంచుకుంటూ, సాయి చంద్ పింకు కండు వేసుకుంటూ. అవును, ఉద్యమ పార్టీ కండు వేసుకుంటూ. ఎందుకంటే సాయి చంద్ 6 ఏళ్ల వయసు నుంచి ఇదే పాలమూరు గడ్డ మీద పాల బుగ్గల పసివాడిని జీతగాడిని అని పాటలు పాడుతూ పక్కనే ఉన్న కృష్ణమ్మ నీళ్ళు మా చెల్లకు రావాలని తన గోసను బాధను తన పాట రూపంలో 6 ఏళ్ల వయసు నుంచే ఇదే అమరచింత గడ్డ మీద, ఇదే కొత్తకోట, ఇదే చిన్న చింతకుంట, ఇదే పెద్ద చింతకుంట, నర్వ, మక్తల్, కృష్ణ అలా మొదలు పెడితే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో బీడీ కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన సాయి చంద్ 6 ఏళ్ల వయసులో తన పాట ప్రస్థానాన్ని మొదలుపెట్టిండు. కానీ కాలం అతి చిన్న వయసులో సాయి చంద్కి అన్యాయం చేసింది. సాయి చంద్ మీద అభిమానంతో వచ్చిన మీరందరూ ఏ రోజు ఏ చిన్నది కూడా ఆశించకుండా సాయి తదనంతరం నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం ప్రతి జిల్లాల నుంచి 14 జిల్లాల నుంచి 14 నియోజకవర్గాల నుంచి ప్రతి మండలంలో గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకుల నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మేమున్నామమ్మ, మేమున్నాం బిడ్డ, మేమున్నాం అక్క, మీకు తోడుగా ఉంటాం, సాయి చంద్ ఎలాగైతే మాతో ఉన్నాడో మేము మీకు అండగా ఉంటామని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీకు అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ సాయి చంద్ గురించి ఒక ప్రోమో. సాగునీటికి త్రాగునీటికి తల్లడిల్లుతూ ఆకలి తీర్చుకునే అవకాశం లేక అలమటించిన ఈ తెలంగాణ ప్రాంతం ఏ బాధను తెలపడానికైనా భాష కావాలి, ఆ ప్రాంతపు యాస రావాలి, ఆ మట్టి నొప్పిని అక్షరాల రూపంలో ప్రపంచానికి చెప్పే ఒక కలం కావాలి, ఒక గలం కావాలి. కానీ ఒక్కడే కలం గలమవుతూ అతనే పాలమూరు తల్లి తెలంగాణ కోసం కన్నా ఉద్యమ గాయకుడు మన సాయి చంద్. అది ఉద్యమ వేదికైనా రాజకీయ వేదికైనా అమరవీరుల ప్రాణ త్యాగాలైనా తల్లుల వేదనైనా పసిపిల్లల పాఠాలైనా
పండు ముసలోళ్ల సామెతలైన సాయి అవలీలగా చెప్పగలరు. దళితవాడలో దద్దరిల్లే ప్రసంగమైన, దశాబ్ది ఉత్సవాల్లో ప్రగతి నివేదిక పాటైన, వేదిక ముందు 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, బహిరంగ సభల్లో కేసీఆర్ లాంటి మహానాయకుడి కోసం వచ్చిన 10 లక్షల మందైనా అదే క్షణంలో అక్కడికక్కడే పాట కట్టి పాడగలడు. సాయి చంద్ గొంతు తడబడకుండా అగ్గి రాజేయగలదు. ఆ సభను విజయవంతం చేయగలదు. అది ఆయనకు జీవన ప్రయాణం నేర్పిన గొప్ప లక్షణం. అలాంటి గొంతుకు ఎన్నో మహాశక్తులు తోడయ్యి ముందుకు నడపగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పాలమూరమ్మ పచ్చని పైట కప్పుకున్నది. ప్రగతి పథంలో ముందుకు సాగుతోండగా అన్ని గుండెలను కదిలించిన ఆ గుండె చప్పుడు ఆగింది. తెలంగాణ రంగస్థలంలో నీ పాత్ర ముగిసింది సాయి, వేదిక దిగి నా వద్దకి రామిత్రమా అని భగవంతుడు ఆయన్ని పిలవగా, ఏడువని ఇల్లు లేదు, కన్నీరు పెట్టని తల్లి లేదు, అదరని పిల్లలు లేరు, బాధపడని మనిషి లేడు. అది సాయి చంద్ ఈ మట్టితో పెంచుకున్న పేగుబంధం, ఇక్కడి మనుషులతో పంచుకున్న అనుబంధం. ఈ రాష్ట్రం నలుమూలల కలియదిరి జనాన్నంత చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు గాని సాయి చంద్ లాంటి కళాకారులు ఎందరో బిడ్డలు, కవులు, గాయకులంతా నేకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అప్పుడు అయాల వచ్చింది తెలంగాణ. అందరికంటే ముఖ్యంగా 12 గంటల సమయంలో ఎర్రటి ఎండలో కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా సాయి చంద్ పాడుతుంటే, మా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడు తమ్ముడు సాయి చంద్ పాడుతుంటే ఆ గొంతులో గొంతు కలిపి ఇప్పటిదాకా చిందేసిన మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారం. సాయి మాట, సాయి పాట ప్రవహించే నదిలాగా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సభల్లో సాయి లేని సభ ఉండేదే కాదు, సాయి చంద్ లేకుండా పెద్ద కార్యక్రమమే ఉండేటువంటిది కాదు. అంత గొప్పగా పార్టీలో, ప్రజల్లో, ముఖ్యంగా కేసీఆర్ గారికి చాలా దగ్గరైంది సాయి. కళాకారుడికి మరణం లేదు, అతని కళకి అంతం లేదు. తెలంగాణ రాజకీయ రంగంలో ప్రజా చైతన్య స్వర సాహితీ శిఖరం, మలిదేశ ఉద్యమ కెరటం సాయి చంద్. అతని సంతకం ఎవరూ చెరపలేనిది, అతని పాట పయనం ఎవరూ తిరగ రాయలేనిది. అది ఆయన చరిత్ర. ఆయన బాటలో నడుస్తున్న రజనమ్మకు మీ అందరి ఆశీస్సులు ఉంటే సాయి చంద్ ఆశయ సాధనలో మరింత ముందుకు సాగుతుంది. జోహార్ సాయి చంద్, జోహార్ జోహార్. జోహార్ సాయి చంద్. అటువంటి క్షణంలో పాడినటువంటి ఒక పాట, పాలమూరు పిల్లగాడు బయలుదేరిని ఒక పాట విని మనం సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఓవర్ టు రాజు అండ్ టీమ్. బయలుదేరిని ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెని. పాలమూరు పిల్లగాడు బయలుదేరిని ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెని. పాలమూరు పిల్లగాడు బయలుదేరిని ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెని. అమర చింత చిన్నవాడు నిన్నలు దాటెని. స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసిని. అమర చింత చిన్నవాడు నిన్నలు దాటెని.
వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసినే అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసినే కళ్ళ ముందే తల్లి మరణము నీ బాల్యమంతా నరకము కళ్ళ ముందే తల్లి మరణము నీ బాల్యమంతా నరకము జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ పాటలోని స్థానం విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ పాటలోని స్థానం రాయిని సైతం కరిగించేది రసాయి చందు నీరాగం రాయిని సైతం కరిగించేది రసాయి చందు నీరాగం అచ్చరు ఉండే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు అచ్చరు ఉండే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు ప్రజల పాట సాయి చందు మా పాలమూరు సాయి చందు పాటకు పంచ ప్రాణాలై ఓ పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే మూడు పదులు దాటని నీ ప్రాణం ఉప్పెన లాంటిది నీ గానం మూడు పదులు దాటని నీ ప్రాణం ఉప్పెన లాంటిది నీ గానం వెలివాడల నుండి వెలుగుల వైపుకు నిచ్చెనలేసెరని పాదం వెలివాడల నుండి వెలుగుల వైపుకు నిచ్చెనలేసెరని పాదం వేదిక ముందర జనాలు వేదిక చుట్టూ మనోళ్ళు వేదిక ముందర జనాలు వేదిక చుట్టూ మనోళ్ళు వేదిక మీద పెద్దలు సైతం పెట్టుకున్నారు కన్నీళ్ళు వేదిక మీద పెద్దలు సైతం పెట్టుకున్నారు కన్నీళ్ళు నా పార్టీ జరిపే పండుగకు మెడలో గులాబీ కండువతో మన పార్టీ జరిపే పండుగకు మెడలో గులాబీ కండువతో వచ్చి పోర సాయి చందు వచ్చి పోర సాయి చందు పాల పిట్టై ప్రతి ఏడు ఓ పాలమూరు బాటగాడు పడే నెక్కెనే ప్రాణమెత్తు కన్నా పిల్లల విడిపోయేనే పాలమూరు బాటగాడు పడే నెక్కెనే ప్రాణమెత్తు కన్నా పిల్లల విడిపోయేనే ఈ అమర చింత చిన్నవాడు అమరుడాయనే 7 అడుగులతో నడక ఆగిపోయేనే 7 అడుగులతో నడక ఆగిపోయేనే సాయి చందన్న శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి సారా స్వాగతం తెలియజేద్దాం. గట్టిగా చెప్పట్లు. మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేద్దాం. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. జడ్చర్ల మాజీ శాసనసభ్యులు శ్రీ లక్ష్మారెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేద్దాం. మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మక్కల్ మాజీ శాసనసభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. నారాయణపేట మాజీ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, దేవరగద్ర మాజీ శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి జైపాల్ యాదవ్ గారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఆలేరు మాజీ ఎమ్మెల్యే పొంగిరి సుజాత గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఎర్రోల శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. వరంగల్ మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేంద్ర రెడ్డి గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం.
మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారికి సారా స్వాగతం తెలియజేస్తున్నాం. కాదు రాగాల సాయి చందు అమరచింత, ఇది అమరచింత కాదు, ప్రపంచంలో గొప్ప వీరునికి జన్మనిచ్చిన అమరచింత అని ఈ పాటల ద్వారా మనం ఇక్కడ నిరూపించే ముందుకెళ్దామని మళ్ళొకసారి తెలియజేస్తూ సాయి చందన్న పాడినటువంటి పాట ఒకసారి ఇప్పుడు మన తమ్ముడు రాజు పాడుతా మీ ముందుకు వస్తున్నాడు. దయచేసి పాట అయిపోయినాక పాట ముందు మీకు చేతులుంటే చప్పట్లు కొట్టండి, ఒకవేళ నచ్చితే మధ్యలో కూడా చప్పట్లు కొట్టొచ్చు అన్న. థ్యాంక్ యూ. చేతి జెండవన్న గూడె పోల్ల గుండెవన్న, జనం చేతి జెండవన్న గూడె పోల్ల గుండెవన్న, ఆశయాల మొక్కవన్నాలు పెరగా నోడివన్న, ఆశయాల మొక్కవన్నాలు పెరగా నోడివన్న, రాజులేని పోరువేవో మా సాయన్న, రాజులేని పోరువేవో మా సాయన్న, అన్నం చేయు బిడ్డవేవో మా సాయన్న, రాజులేని పోరువేవో మా సాయన్న, అన్నం చేయు బిడ్డవేవో మా సాయన్న. కలికే కళ్ళతోటి అలమటించ పేదలకి, అనగారిన జనాలకి ఐక్యతను చూపినావు, ఐక్యతను చూపినావు, ఐక్యతను చూపినావు. కలికే కళ్ళతోటి అలమటించ పేదలకి, అనగారిన జనాలకి ఐక్యతను చూపినావు, ఐక్యతను చూపినావు, ఐక్యతను చూపినావు. యువతను కూడా గట్టి ఉత్తేజాన్ని నింపి, 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 అలాయి జూలాయి ఆటగడ్డ దించిన నువ్వు రాజులేని పోరువేవో మా సాయన్న, అన్నం చేయు బిడ్డవేవో మా సాయన్న, రాజులేని పోరువేవో మా సాయన్న, అన్నం చేయు బిడ్డవేవో మా సాయన్న, రాజులేని పోరువేవో మా సాయన్న, అన్నం చేయు బిడ్డవేవో మా సాయన్న. జోహార్ సాయి చందన్న, జోహార్.
తెలంగాణ ఉద్యమంలో పోరు చెయ్యగదిలి నోడ నిర్బంధాలెన్నున్నా నిక్కచ్చిగా నిలిసినోడ తెలంగాణ ఉద్యమంలో పోరు సాధన మనకు లక్ష్యమంటూ సాగినోడా ఉద్యమాల జెండ బట్టి సింగమల్లె గర్జించిన నువ్వు రాజు లేని పోరువే ఓ మా సాయన్న రత్నం చేయి బిడ్డవే ఓ మా సాయన్న రాజు లేని పోరువే ఓ మా సాయన్న రత్నం చేయి బిడ్డవే ఓ మా సాయన్న జనం చేతి జెండవన్న కూడే పోర్ల గుండెవన్న జనం చేతి జెండవన్న కూడే పోర్ల గుండెవన్న ఆశయాల మొక్క వన్నాలు పెరగా నోడివన్న ఆశయాల మొక్క వన్నాలు పెరగా నోడివన్న నువ్వు రాజు లేని పోరువే ఓ మా సాయన్న రత్నం చేయి బిడ్డవే ఓ మా సాయన్న రాజు లేని పోరువే ఓ మా సాయన్న రత్నం చేయి బిడ్డవే ఓ మా సాయన్న నువ్వు రత్నం చేయి బిడ్డవే ఓ మా సాయన్న 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 జోహార్ సాయి చందన్న జోహార్ జోహార్